ధూమపాన ప్రియులకు దుర్వార్త. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు మరింత పెరగనున్నాయి. అలాగే కూల్ డ్రింక్స్ కూడా. ప్రస్తుతం వీటిపై విధిస్తున్న జీఎస్టీని 28% నుంచి 35% పెంచాలని కేంద్రం నిర్ణయించింది. బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని మంత్రుల బృందం ఈ మేరకు సిఫారసులు చేసింది. ఈ సిఫారసులను ఈ నెల 21న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఆమోద ముద్ర వేశాక అమల్లోకి వస్తాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జీఎస్టీ అమల్లోకి వచ్చి 7 ఏళ్లు దాటింది. తొలిసారి పన్ను రేట్లలో భారీ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి నాయకత్వంలోని ఈ కమిటీలో అస్సాం, గుజరాత్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అధికారులు సభ్యులుగా ఉన్నారు. మంత్రుల బృంద సమావేశంలో సిఫార్సులు వెల్లడైన నేపథ్యంలో ఈ నెల 21న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో పన్ను రేటు హేతుబద్ధీకరణపై మరోసారి చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల మీద మాత్రమే కాకుండా కూల్ డ్రింక్స్ పై కూడా జీఎస్టీని 28% నుంచి 35%కి పెంచే ఛాన్స్ ఉంది. అలాగే రెడీమేడ్ డ్రెస్సులపై కూడా జీఎస్టీ రేటు పెంచాలని జీఓఎం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇప్పటి వరకు 5, 12, 18, 28% అనే 4 అంచెల పన్ను స్లాబ్లు మాత్రమే ఉన్నాయి. తాజాగా త్వరలో 35% కొత్త రేటు కూడా స్లాబ్లో చేర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే 1500 రూపాయల విలువైన రెడీమేడ్ దుస్తులపై 5%, 1500 నుంచి 10,000 మధ్య ధర ఉన్న దుస్తులపై 18%, 10,000 కంటే ఎక్కువ ధర ఉన్న వస్త్రాల మీద 28% జీఎస్టీ విధించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటితో పాటు కొత్తగా 148 ఉత్పత్తులపై ట్యాక్స్ విధించనున్నట్లు జీఓఎం సూచించింది. అలాగే సౌందర్య సాధనాలు, గడియారాలు, బూట్లు వంటి వాటిపై కూడా ట్యాక్స్ పెంచే అవకాశం ఉందని జీఓఎం ప్రతిపాదించింది. అలాగే 5,000 కంటే అధిక ధర ఉన్న రిస్ట్ వాచ్లపై విధించే జీఎస్టీని 18% నుంచి 28%కి పెంచాలని జీఓఎం సిఫార్సు చేసింది. బీమా పాలసీలపై జీఎస్టీ తగ్గించాలన్న డిమాండ్పై కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం బీమా పాలసీలపై 18% జీఎస్టీ అమలు చేస్తున్నారు. ఈ భారం తగ్గించకపోతే 2047 నాటికి అందరికీ బీమా అనే నినాదం కలగానే మిగిలిపోతుందని బీమా పరిశ్రమ వర్గాలు ఆందోళన చేస్తున్నాయి. కనీసం ఆరోగ్య బీమా పాలసీపైనైనా జీఎస్టీని రద్దు చేయడమో, కనీసం 5% స్లాబుల్లో చేర్చడమో చేయాలని పరిశ్రమ వర్గాలు ప్రభుత్వానికి అనేక మార్లు విజ్ఞప్తులు చేశాయి. కనీసం సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా పాలసీలపైన జీఎస్టీ భారం నుంచి తగ్గించాలని కోరాయి. ఈ ప్రతిపాదనపై ఇటీవల ఆర్థిక మంత్రి సీతారామన్ సానుకూలంగానే స్పందించారు. దీంతో ఈ నెల 21న జైసల్మేర్లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీపై బీమా పరిశ్రమ చాలా ఆశలు పెట్టుకుంది. సిగరెట్లు, బీడీలు, చుట్టాలు, గుట్కాలు, కూల్ డ్రింక్లే కాదు, కార్లు, వాషింగ్ మిషన్స్ వంటివి కూడా 28% జీఎస్టీ కింద ఉన్నాయి. వీటిని 35% స్లాబ్లోకి చేరుస్తారా లేదా 28% వద్దనే ఉంచుతారా అనే విషయాలపై జరుగుతున్న ఊహాగానాలు, ప్రచారాలకు 21వ తేదీన జరిగే సమావేశంతో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.